ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో వందనాలు. ఈ ఆదివారం ప్రభు బలను సమీపించడానికి ముందుగా దేవుని వాక్యమును ఉదకము చేత మనల్ని మనం కడుక్కోవడానికి, శుద్ధి చేసుకోవడానికి కూడుకున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేసి దేవుని వాక్యమనే ఉదకము చేత స్నానము చేయబడినటువంటి దేహములు కలిగిన వారమై ప్రభు బలను సమీపిందాం. ఆలస్యం చేయకుండా నేరుగా దేవుని పరిశుద్ధ వాక్య భాగమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 49వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుతున్నాను. బైబిల్లో ఉన్నవారు శ్రద్ధగా చూడండి. యోసేపు ఫలించెడు కొమ్మ, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదగా ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. నాతో పాటు ప్రార్థనలో ప్రభుతో మాట్లాడండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరిశుద్ధ తండ్రి, పరలోకపు రాజా, ఘనమైన మా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమున మీ యొక్క పవిత్రమైనటువంటి శరీరమును, మీ పరిశుద్ధమైన రక్తమును పానము చేయడానికి, సేవించడానికి మేము కూడుకున్నాం. ఈ లాక్డౌన్ కారణంగా సమాజంగా మేము కూడుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అయినా సరే నీ వాక్యము ప్రభా యొక్క లైవ్ ద్వారా మేము వింటూ మా హృదయాలు శుద్ధి చేసుకుని నీ యొక్క వాక్యము చేత మమ్మల్ని మేము మా నడకను ప్రభా శుద్ధి చేసుకుని సరి చేసుకుని యోగ్యమైన రీతిలో మేమందరము నీ బలను సమీపించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మీరే మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మేము వింటాం, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము జీవిస్తాం. దాసుడు నీవాడు, ప్రజలు నీ ప్రజలు, మేమందరము నీ సొత్తు స్వామి. కాబట్టి మీరే మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో యోసేపును దీవిస్తున్నటువంటి సందర్భం. యోసేపు ఎవరు అని అడగకుండానే అందరికీ తెలుసు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు ఉన్నటువంటి 12 మంది కుమారులలో యోసేపు ఒకడు. ఈ యోసేపును యాకోబు చాలా ప్రేమించాడు. తన తల్లి యోసేపును కనినప్పుడు ఆ సందర్భంలో పెట్టినటువంటి పేరు మనం గమనిస్తే ఆదికాండం 30వ అధ్యాయము 24వ వచనం, మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టాను. యోసేపు ఫలించెడు కొమ్మ. అక్కడ ఫలించెడు కొమ్మ అన్న దగ్గర యాకోబు గారు మరి ప్రత్యేకంగా చెబుతున్నాడు, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ. మూడోదంటాడు, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఈ వ్యాపించును, ఫలించెడు కొమ్మ, ఈ మాటలు వినగానే ఇశ్రాయేలు దేశంలో సర్వసాధారణంగా వారికి కనిపించేటువంటి ద్రాక్షావల్లి. కొమ్మ వ్యాపిస్తుంది, దాని రెమ్మలు గోడ మీదగా ఎక్కి వ్యాపించును. అంటే ఒక సహసిద్ధంగా ఉన్నటువంటి ఒక చెట్టు, ఒక వృక్షము, దాంతో పోల్చి చెప్పినట్లయితే
గోడ మీదగా ఎక్కి వ్యాపించును అని అన్నాడు. ఒక తీగ కోసం చెబుతున్నాడు. ఒక తీగలాగా ఇతడు ఎక్కి వ్యాపిస్తాడు. అంటే ఏదో ఒక ఆధారం ఉంటుంది, ఆ ఆధారం మీద ఇతడు వ్యాపిస్తాడు అన్నమాట. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఫలించడం, దాన్ని విస్తరించడం, దానంతట దాని కొమ్మలు నిలబడగలుగుతాయి. ఒక పాదు, ఒక ద్రాక్షవల్లి, ద్రాక్ష తీగ, అది వ్యాపించాలంటే దానికి ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. ఏ తీగైనా వ్యాపించడానికి దానికి నీటి ఓట అవసరం. యోసేపు అనేటువంటి ఈ వ్యక్తి నీటి ఓట దగ్గర ఉంటాడు, అంటే పచ్చగా ఉంటాడు. రెండవది, గోడ మీదగా వ్యాపిస్తాడు. ఇది యోసేపును గూర్చి, యోసేపు యొక్క దీవెనను గూర్చి యాకోబు పలుకుతున్నటువంటి దీవెన వచనం. ఇందుకీ ఒక వ్యక్తి వ్యాపించాలి, విస్తరించాలి, ఫలించాలి. ఫలభరితమైనటువంటి జీవితము విశ్వాసులలో ఉండాలి. ఇది దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపదేశం, బోధలు యోహాను సువార్తలు మనకు కనిపిస్తాయి. 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు ఫలింపవలనని ఏం చేస్తున్నానంటే పనికిరాని వాటిని నేను తీసివేస్తున్నాను అని చెబుతూ ఇంకా ప్రభువారు క్రింద చెబుతారు 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నాడు. మీరు బహుగా ఫలించాలి. ఇంకా 16వ వచనంలో అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. నేను మిమ్మల్ని నియమించాను. దేనికోసం నియమించానంటే ఫలించుట కొరకు నియమించాను. ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. అసలు మీరు ఫలించలేదు అంటే అసలు మీరు నా శిష్యులే కాదు అంటాడు. ఆ పైన మీరు ఇందాక నేను చదివిన 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇందువలన అంటే ఎందువలన అంటే మీరు ఫలించుట వలన మీరు నా శిష్యులగుదురు. మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి, మీరు బహుగా ఫలించాలి. ఫలించుట కొరకే నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను. ఈ మాటలు వింటుంటే మనము అత్యవసరమైనటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉందని మనకు అర్థమవుతుంది. ఏంటా అత్యవసరమైన విషయం అంటే, మనం ఫలించుచున్నామా లేక నిష్ఫలులుగా మనం ఉన్నామా? కొంతమంది నిష్ఫలులుగా ఉంటారు. ఈ నిష్ఫలులను గూర్చి అంటాడు, వారు నిర్జల మేఘములు, జలము లేనటువంటి మేఘాలు. నీళ్లు లేని బావి, జలము లేనటువంటి మేఘము ఎందుకు పనికిరాదు. అలాగనే ఫలములు లేనటువంటి క్రైస్తవుడు కూడా దేవునికి ఎందుకు పనికిరానటువంటి వాడు. ఈ రోజున యోసేపు అనేటువంటి వ్యక్తిని గూర్చి ఫలించడి కొమ్మ అని పలికాడు తన తండ్రి అయిన యాకోబు. పరమ తండ్రి అయినటువంటి యేసయ్య, యెహోవా దేవుడు నిన్ను నన్ను చూసి ఏమని పలుకుతున్నాడు? పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి ఈ మాట చెప్పగలడా? ఫలించేడు కొమ్మ
ఎప్పుడో ఫలించాడులేండి అని అంటలేదు. ప్రస్తుతం అతడు ఫలిస్తూనే ఉన్నాడు, అతడు వ్యాపిస్తూనే ఉన్నాడు. అతడు నీళ్ల యొద్ద వ్యాపించేటువంటి కొమ్మలాగా, ఊట యొద్ద మొలిచిన కొమ్మలాగా అతడు ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి పూనుకున్న మనం స్వపరీక్ష చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఏంటయ్యా స్వపరీక్ష చేసుకోవాలి అని అంటే, మనం ఫలిస్తున్నామా, నిష్ఫలులుగా ఉన్నామా? మనం ఫలించకపోతే 2 నష్టాలు ఉన్నాయి. అందులో మొదటి నష్టము, దేవునికి మహిమ రాదు, తండ్రి మహిమ పరచబడడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం ఫలించుట వలన పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. అది మొదటిది. రెండవది, ఇందువలన నాకు మీరు శిష్యులుగా ఉంటారు. అసలు యేసు ప్రభువు వారు ఈ లోకయాత్ర ముగించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయే ముందు చెప్పిన ఆఖరి మాట గుర్తుంది కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పి మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువారు చెప్తాడు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. అందుకనే ఆదిమ క్రైస్తవ విశ్వాసులందరూ శిష్యులు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నందున. శిష్యులు శిష్యులు శిష్యులు. అపోస్తలుల కార్యంలో పలుమార్లు ఈ మాట. తబితా అను శిష్యురాలు ఉండెను, తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. శిష్యులు, ఆ శిష్యులే తర్వాత క్రైస్తవులు అనబడ్డారు. ఈ రోజున మనం ఫలించకపోవడం వల్ల శిష్యుల కోటాలో నుండి, శిష్యుల గుంపులో నుండి మనం తప్పిపోతున్నాం అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక శిష్యుడిగా, ఒక శిష్యురాలిగా ఉండవలసినటువంటి మనము ఆ అంతస్తును ఎప్పుడు పోగొట్టుకుంటామయ్యా అంటే, ఫలింపకపోవడం వల్ల. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అసలు యెహోవా దేవుడు మానవుని సృష్టించినప్పుడు వారిని దీవించిన దీవెన వచనం జ్ఞాపకం ఉందా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. అంటే దేవుడు మొదటి నుండి మనుషుల దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు అంటే, ఫలము కోరుకుంటున్నాడు, అభివృద్ధి కోరుకుంటున్నాడు. నువ్వు ఉన్న చోటన ఉన్నట్టుగానే ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. నేను ఎంతకాలమైనా ఒకేలా ఉంటానండి. నిన్న నేడు దేవుడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు, మార్పు లేనివాడుగా. నేను అంతేనండి, నేను మార్పు లేకుండానే ఉంటాను. నా బ్రతుకులో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు నా జీవితంలో ఏ విధమైన అభివృద్ధి అనేది లేకుండా నేను బ్రతుకుతానండి అని నీవు అనుకున్నట్లయితే పరమ తండ్రి నిన్ను గూర్చి దుఃఖపడుతున్నాడనే విషయాన్ని, సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేనేం తప్పు చేయలేదండి వారంలో అని నీవు సంతోషపడవచ్చు, మంచిదే. ఏ తప్పు చేయకుండా బ్రతికినా అసలు దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని ఆలోచన ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో నువ్వు గ్రహించకుండా బ్రతికితే మాత్రం ఇంకా నీవు దేవుని దుఃఖపరుస్తూ ఉన్నావు అనే విషయాన్ని మరిచిపోవద్దు. నీ పట్ల, నా పట్ల దేవుని చిత్తం ఏంటి అంటే, మనము అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. ఈ అభివృద్ధి చెందడంలో, లేతే వృద్ధి పొందడంలో, వర్ధిల్లడంలో 2 భాగాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాం, మనందరికీ తెలుసున్న విషయాలే. మరలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను గారు 3వ పత్రిక రాస్తూ, గాయకు రాస్తూ 2వ వచనంలో అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీ కొరకు నేను ప్రార్థించుచున్నాను. నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ముందు నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం, నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారము, వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
యోసేపు ఎలాగ అభివృద్ధి పొందాడు, ఏ విషయాల్లో అభివృద్ధి పొందాడు, ఇప్పుడు మనం ఏ ఏ విషయాల్లో అభివృద్ధి పొందాలి, యోసేపు ఎలాంటి జీవన వ్యవహారం కలిగి ఉన్నాడు, ఆ సత్యాలు మనం ఈ పూట ధ్యానం చేయడానికి పూనుకుందాం. గాయను గూర్చి యోహాను అన్నట్టు ఆత్మవర్ధిల్లుచున్న ప్రకారం, ఆత్మలో వర్ధిల్లినటువంటి వ్యక్తి యోసేపు. యోసేపు యాకోబు యొక్క వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు. కాబట్టి యాకోబుకి అమితమైన ప్రేమ యోసేపు అంటే. అప్పటికి యోసేపు పుట్టినప్పటికి యాకోబు గారికి 91-92 సంవత్సరాలు ఇంచుమించుగా. యోసేపు బెన్యామీనులంటే యాకోబుకి మరీ ప్రత్యేకమైన ప్రేమ. దానికి కారణం వృద్ధాప్యమందు పుట్టడం ఒకటే కాదు, యాకోబు ప్రేమించినటువంటి రాహేలు పిల్లలు వీళ్ళిద్దరూ. అసలు యాకోబు 14 సంవత్సరాలు కొలువు చేసిందంతా రాహేలు కోసమే. మొదటి 7 సంవత్సరాల్లో అతడు మోసగించబడ్డాడు. ఆ మోసగించబడిన తర్వాత మరి 7 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేశాడు. ఎక్కువగా ప్రేమించినటువంటి ఆ భార్య రాహేలు కుమారులు ఈ యోసేపు, బెన్యామీను. యాకోబు యొక్క అతి గారాభం యోసేపును పాడు చేయలేదు. దానికి ప్రతిగా ఆ గారాభంతో పాటు భక్తిని కూడా నేర్పించాడు యాకోబు గారు. బాల్యము నుండి అతని యొక్క, అప్పటికే ఆయన వయసు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల ప్రాయంలో యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఎవరు చెడుతనం అంటే వారి అన్నలు, వారి సహోదరులతో కూడా మందను మేపుచూ ఉన్నాడట. అతడు చిన్నవాడై ఉండి తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం, యోసేపు గారి యొక్క అన్నయ్య గారులు ఉన్నారు. తల్లికైతే ఈయన ఒకడే, తర్వాత బెన్యామీను. గాని యాకోబుకి రాహేలము గాక ముందు ఇంకా భార్యలు ఉన్నారు. లేయా దాసి, రాహేలు దాసి. వీరు కుమారుల యొక్క చెడుతనము, వారితో కలిసి ఉంటున్నాడు. వారి చెడుతనమును గూర్చిన సమాచారం తండ్రి దగ్గరకు తీసుకుని వస్తున్నాడు. అంటే అన్నగారులతో పాటు ఈయన చిన్నవాడు. పెద్దవాళ్ళు ఎలా నడిస్తే అలాగే ఈయన నడవచ్చు. పెద్దవాళ్ళ యొక్క క్రియలను, పనులను ఇతడు కూడా అనుకరించవచ్చు. కానీ ఆ పని చేయలేదు. వాళ్ళు చెడు పనులు చేస్తున్నారు. ఆ చెడు పనులను ఎంత మాత్రం ఇతడు సహించడం లేదు. ఆ చెడు పనులు చేసిన వారిని తిరిగి గద్దించడం లేదు. ఎందుకు గద్దించడం? చిన్నవాడు అన్నగారులకి ఏం చెబుతాడు? కాబట్టి ఏమి ఎదురు చెప్పలేదు. వీళ్ళు చెడ్డవారని ఊర్లో వాళ్ళకు కూడా చెప్పలేదు. వారి యొక్క చెడుతనపు సమాచారం తిన్నగా తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు అన్నయ్యలు ఎలా చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన బాగులేదు అని చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే వారిని సరిచేయగలిగిన వాడు, గర్ధించగలిగిన వాడు, దారిలో పెట్టగలిగిన వాడు తండ్రి. వారిని ఏ విధంగానైనా బాగు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అసలు హృదయంలో పరిశుద్ధత పట్ల, దేవుని పట్ల భయము కలిగిన వాడు మాత్రమే చేస్తాడు ఈ పని. అంతరంగంలో అభివృద్ధి చెందిన వాడు మాత్రమే చేస్తాడు. ఆంతర్యమున అభివృద్ధి అనేది లేనివాడు చెడిపోయిన వారి సహవాసం దొరకగానే పంది బురద కొరకు పరిగెత్తినట్టు పాపం కొరకు పరిగెడతాడు. కానీ వారి పాపపు క్రియలను ఈయన సహించడం లేదు కదా. వారి యొక్క చెడు సమాచారం అంతా తండ్రి దగ్గరికి తీసుకొస్తున్నాడు. అంటే యోసేపు యొక్క లక్షణం ఎలాంటిదంటే, పాడైపోతున్న వారితో తాను పాడైపోవడానికి పరిగెత్తడు. పాడవుతున్న వారిని ఏ విధం చేతనైనా సరిచేయాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు యోసేపు.
ఈ రోజున మీకు ఓ మాట చెప్తున్నాను. నీ సహోదరు అంటే రక్త సంబంధులే కానవసరం లేదు, సంఘంలో ఉన్నటువంటి నీ సాటి సహోదరులు, నీ యొక్క సంఘ సభ్యులు, వారు నీకు ఆత్మీయ అన్నయ్యలు, ఆత్మీయ అక్కలు, చెల్లుళ్ళు. వారు ఏదో విషయంలో పొరపాటు చేసి ఉండొచ్చు. వారిని మాదిరిగా తీసుకుని వారి వెనకాల నువ్వు అదే తప్పు చేస్తానని పరిగెత్తను యోసేపు లక్షణం కాదు. యోసేపుని దేవుడు ఈరోజు ఒక మాదిరిగా మన ముందు ఉంచాడు అంటే మనం కూడా అటువంటి మాదిరిని అనుసరించాలని దేవుడు ఉంచాడు. తప్పకుండా మీకు మాట చెబుతున్నాను, తప్పకుండా మనం ఒక పని చేయాలి. అదేంటంటే యోసేపు యొక్క మాదిరిని మనం అనుసరించాలి. ఏంటా మంచి మాదిరి అంటే, ఎవరు చెడిపోయారండి, వాళ్ళకిలాగే నేను చేస్తాను, నాకంటే సీనియర్లు కదా, మా అన్నయ్యలే కదా, వాళ్ళు చేసినట్టు నేను ఎందుకు చేయకూడదు అనుకోలేదు. మా నాన్నగారు నాకు ఏది నేర్పించారో, ఏం బోధించారో అది నేను చేస్తాను తప్ప మా అన్నయ్యలు చేశారు కదా అని నేను చేయను అనేది మనకు ఉండాలి. దేవుడు ఏది నేర్పించాడో, దేవుడు ఏం బోధిస్తున్నాడు అది చేయడానికి ఇష్టపడాలి. కానీ నాకంటే సీనియర్ అయినా ఇలా చేశాడండి, అందుకు నేను కూడా ఇలాగే చేస్తానండి, నాకంటే సీనియర్ అండి ఆయన వాక్యం చదవడండి, బైబిల్ చదవడండి, నేను కూడా అలాగే చేస్తానండి అనొద్దు. నీకంటే సీనియర్లు ఏం చేశారనేది నువ్వు చెయ్యాలనే రూల్ లేదు. దేవుడు నీకు ఏది చెప్పాడో అది నువ్వు చెయ్యాలి. దేవుడు ఏం చెబుతున్నాడు నీతో అది నువ్వు చెయ్యాలి. అంతే తప్ప వాళ్ళు ఎలా చేశారు కాబట్టి నేను ఎలా చేస్తాను, వాడు ప్రార్థన చేయట్లేదు కాబట్టి నేను ప్రార్థన చేయను, వాడు చర్చికి రెగ్యులర్గా రాడు కాబట్టి నేను చర్చికి రెగ్యులర్గా రాను, వాడు ప్రభు వల్ల మిస్ అవుతాడు కాబట్టి నేను మిస్ అవుతాను, వాడు దశంభాగం ఇవ్వడు కాబట్టి నేను దశంభాగం ఇవ్వను. ఇలాంటి చెడ్డ మాదిరి వద్దు. ఒక మంచి వ్యక్తిని మాదిరిగా తీసుకోండి. దేవుని ఆజ్ఞను అనుసరించేవాడిని, దేవునికి లోబడి బ్రతికేవాడిని ఒక మాదిరిగా పెట్టుకోండి. యోసేపుని మాదిరిగా పెట్టుకుందాం. అంతే తప్ప ఇస్కరియోతు యోధాను మాదిరిగా పెట్టుకోవద్దు. నువ్వు మాదిరిగా పెట్టుకోవడానికి కొంతమందిని దేవుడు, శ్రేష్ఠులైన భక్తులను దేవుడు లేఖనంలో రాయించాడు, వాళ్ళ జీవిత చరిత్ర. యోసేపులో రెండో లక్షణం చెప్పాను, వారి అన్నల యొక్క చెడు సమాచారమును, వాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పును తిన్నగా తీసుకొచ్చి నాన్నగారికి చెప్పాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో కాస్త అభివృద్ధి చెందిన వ్యక్తి అయితే ఎవడైనా తప్పు చేస్తే వాడిని అసహించుకో, వాడిని గూర్చి ఇతరులకు సమాచారం చెప్పు, ఇతరులకు వారిని గూర్చి చాటింపేయు. కొంతమందికి ఎవరు లోపమైనా తెలిసిందనుకోండి, అది మరొకరు చెప్పాలి. చెప్పకపోతే ఎంత మాత్రం వాడికి తినదరగదు, సహించదు. తొందరగా పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఇలా జరిగింది పిన్ని, ఇలా జరిగింది అన్నయ్య, ఇలా జరిగింది తమ్ముడు, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు చెప్పియాలి వెళ్ళి. అలా చెప్పకపోతే మాత్రం మనసు ఏ మాత్రం నిలబడదన్నమాట. ఇది ఒక రకమైనటువంటి భయంకరమైన పాపం. అది వాడు తప్పు చేశాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నోవహు ద్రాక్షారసం సేవించి వస్త్రహీనుడై పడుకున్నాడట. రెండో కుమారుడు చూశాడు. వాడు చూసిన వాడు బయటకు వచ్చి మిగిలిన వాళ్ళకి చెప్పాడు. వాడు వచ్చి వెంటనే ఒక క్లాత్ తీసి కప్పొచ్చు కదా. తప్పు జరిగింది, ఆ తప్పును సవరించడానికి ప్రయత్నం చేయాలి, అది సవరించగలిగిన వాడిని చెప్పు. అంతే తప్ప ఊర్లో అందరికీ చాటింపేస్తున్నావు అంటే నీ తత్వం సరిగా లేదన్నమాట. నీ యొక్క అభివృద్ధి అనేది సరిగా లేదు. నువ్వు ఫలించని వ్యక్తివి. నువ్వు అంతరంగమందు ఏమైనా కాస్త ఫలం అనేది నీలో ఉంటే, అభివృద్ధి అనేది నీలో ఉంటే నువ్వేం చేస్తావంటే ఇతరుల తప్పులను, ఇతరుల యొక్క దోషాలను చాటింపు వేయవు. అనుసరించొద్దు, వాటిని చాటింపేయొద్దు, ఎవరికి చెప్పొద్దు. నేరుగా వెళ్ళి మోకరించి దేవునికి చెప్పు, తండ్రి ఇదిగో నాయన, నా సహోదరుడు ఇలాంటి పాపంలో ఉన్నాడు, అపరాధంలో ఉన్నాడు అని చెప్పాలి. యోసేపు అన్నల్ని సవరించగలిగిన వాళ్ళ నాన్నగారితో చెప్పాడు. అలాగే నువ్వు కూడా నీ సహోదరులు దోషం చేసినప్పుడు, తప్పిపోయినప్పుడు వారిని గూర్చిన సమాచారం ఎవరికి చెప్పాలంటే తిన్నగా నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏదో ఊహించుకున్నది చెప్పొద్దు. కొంతమంది ఊహాజనితమైన సంఘటనలు చెప్తారు.
కల్పించి ఊహించుకున్నా చెప్పొద్దు ఎవరితో. వద్దు, ఊహాజనితమైన సంగతులు వద్దు. ఒకవేళ నువ్వు ఊహించుకున్నావంటే నేను ఇలాగ అనిపించిందండి, నేను ఇలా ఊహించుకున్నానంటే అది వేరే విషయం. కొంతమంది అక్కడే ఉన్నట్టు వాడికి తెలియకపోయినా తెలుసున్నట్టు మాట్లాడతాడు, అది అందరికీ చెప్తాడు. ఇలాంటి వారిని కూర్చో ఏమన్నాడు, లేని వార్తలు పుట్టించకూడదు. లేని వార్తలు పుట్టిస్తే దేవుడు ఒప్పుకోడు, దేవుడు శిక్షిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యోసేపు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మొదటి విషయం చెప్పాను, అతడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి తాను చెడిపోడు. 2, చెడిపోతున్న వారిని సవరించడానికి తనకున్నటువంటి ప్రయత్నాలన్నీ చేస్తాడు. అంటే ఈ రెండింటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే తన అంతరంగమందు అభివృద్ధి చెందినవాడు. ఇక 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అతడు అన్నలు కోపపడి అతన్ని ద్వేషిస్తూ ఉన్నారు. ఎంతగా ద్వేషిస్తున్నారంటే ఎదురుగుండా కనపడితే తమ్ముడు బాగున్నావా అని అడిగే పరిస్థితి కూడా లేదు. 4వ వచనం చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. తమ్ముడు బాగున్నావా, భోంచేసావా? చాలా పెద్దోళ్ళు వీళ్ళందరూ. యోసేపు కంటే జిల్పా కుమారులు, బిల్హా కుమారులు, లేయా కుమారులు అందరూ పెద్దోళ్ళు బాగా. కనీసం తమ్ముడు బాగున్నావా అని పలకరించేంత విశాల హృదయం కాదు, కనీస సంస్కారం లేదు వీళ్ళకి. నా తండ్రి యొక్క కుమారుడే కదా, నా తమ్ముడే కదా, మమకారం అనేది ఏసమెత్తు కూడా లేదు వీళ్ళకి. నిండా పగబట్టుకుని ఉన్నారంట. ఏం తప్పు చేశాడు యోసేపు? యోసేపు ఏ తప్పు చేయలేదు. తండ్రి యొక్క ప్రత్యేకమైన ప్రేమ, వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు అనేది ఒక కారణమైతే, మరొక కారణం ఏంటంటే యోసేపు ప్రవర్తన కూడా చాలా ముచ్చటగా, చూడముచ్చటగా. కొంతమంది పిల్లల యొక్క ప్రవర్తన, వాళ్ళ మాటలు చూస్తే చాలా చూడముచ్చటగా ఉంటాయి. దాన్ని బట్టి తల్లిదండ్రులు అందరినీ ఒకలాగే ప్రేమిస్తారని అనుకోలేం. కానీ కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులకి పెద్ద కుమారుడి మీద, కొంతమంది తల్లిదండ్రులకి చిన్న కుమారుడి మీద, ఇలా ఒక్కొక్కరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందరి మీద ప్రేమ ఉంటుంది, కానీ స్పెషల్గా కాస్తంత ఎక్కువ ప్రేమ వారి పట్ల కనుపరుస్తారు. అలాగా ప్రత్యేకమైన ప్రేమ వారి అన్నలకి జీర్ణం కావడం లేదు. నాన్న మీద కోప పెట్టుకోవాలి, నాన్న అదేంటి నాన్న మా మీద నీకు ప్రేమ తక్కువగా ఉంది, తమ్ముడు అంటే ప్రేమ అని ఒకవేళ నాన్నగారిని అడుక్కోవాలి. ఒకవేళ అదంతా పోయి తండ్రి ప్రేమ యోసేపు అన్నగారులు యోసేపుని ద్వేషించేలా చేశాయి. తండ్రి ప్రేమించడం తప్పు లేదు. యోసేపుని చూసిన వారు ఎవరైనా ప్రేమించక తప్పదు. ఒప్పుల గొప్ప బాల్యము నుండి తన నడవడిక కానీ, తన మాట కానీ, తన వ్యవహారం మీకెలా తెలుసండి? ఇదంతా ఊహించుకొని చెబుతున్నారు? లేదు, లేఖనంలో ఆయన యొక్క వ్యవహారాన్ని ధ్యానించి చెబుతున్నాను. ఎలాగో మీ చేత ఒప్పిస్తాను. అన్నలు కనీసం బాగున్నావా తమ్ముడు అని పలకరించలేనంత కక్ష పెంచుకుని ఉన్నారు. మొహం మార్చుకుంటారు తను చూసి, పలకరించరు. కానీ యోసేపు యొక్క ఆ గొప్పతనం, లేకపోతే యోసేపు యొక్క మంచితనం చూడండి. వాళ్ళ నాన్నగారు అంటున్నారు 13వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. ఏండి, కనీసం పలకరించడానికి ఇష్టపడలేని వాళ్ళు పలకరించడమే మహాభాగ్యం అనుకున్నంత పరిస్థితుల్లో యోసేపు ఉన్నాడు. మొహం చూసుకుని ముఖం వైపు తమ్ముడు ముఖాన్ని చూసి తమ్ముడు బాగున్నావా అని అడిగేంత సంస్కారం లేని మనుషుల దగ్గరికి నాన్నగారు అంటున్నారు, నిన్ను వాళ్ళ దగ్గర పంపిస్తాను యోసేపు. మంచిది నాన్నగారు, నేను వెళ్తాను అంటే. ఇప్పుడు ఒకసారి ఆ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. ఇతడే మరీ చిన్నపిల్లడు కాదు, అప్పటికి 17 సంవత్సరాల వయసు.
17 సంవత్సరాలు టీనేజ్లో ఉన్నాడు, తెలీదా? వాళ్ళు మొహం మార్చుకోవడం, వాళ్ళు పగబెట్టుకోవడం. అన్నయ్య రాత్రి నాకు ఒక కళ వచ్చింది అన్నయ్య అని ఆ కళ చెప్పాడు. రెండో కళ చెప్పాడు. ఆ కళలకి విన్నందుకు వారు మరీ అసూయపడ్డారట, అతని మీద పగబట్టారట. 8వ వచనం ఆఖరి భాగంలో ఉంటది, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టారు. పగ, లోపల పగ ఉంది, వీళ్ళకి అసూయ ఉంది. అసూయ పగ ఉన్నటువంటి వీళ్ళు బాగున్నావా తమ్ముడని అడగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు వాళ్ళ దగ్గరికి వెళ్తావా బాబా అనగానే, సరే నాన్నగారు మంచిది నేను వెళ్తాను అని అటు ఇటు వెళ్ళి 2 చోట్ల వెతికి, నాన్నగారు వాళ్ళు దొరకలేదండి అని చెప్పేయచ్చు. కానీ షెకెంకి వచ్చాడు, అక్కడ అన్నలను గూర్చి విచారించాడు. వారు అన్నారు, ఇక్కడ కొంతమంది దోతానుకు వెళ్తామని అనుకుంటున్నారయ్యా, అప్పుడు మేము విన్నాం దోతానులో సహోదరులు ఉన్నారని అన్నల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అంటే ఎంత చక్కని వ్యక్తిత్వం చూడండి. నాన్నగారు ఒక పని అప్ప చెప్పారు, ఆ పనిని నేను శక్తి లోపం లేకుండా చెయ్యాలి. ఎలాంటి వాళ్లకు? నేనంటే ఇష్టం లేని వాళ్లకు. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ మీకు చెప్తాను. అదేంటంటే, యోసేపును అన్నలు ద్వేషించారు, కానీ యోసేపు అన్నయ్యల్ని ద్వేషించలేదు. తాను తప్పు చేయడు, తప్పు చేస్తున్న వారిని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు, తనను ద్వేషించే వారిని తిరిగి ద్వేషించడు. ఇదండి యోసేపు ఉన్నటువంటి లక్షణాలు. మరొక లక్షణం, మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. యోసేపు అన్నయ్యల చేత అమ్మబడ్డాడు, ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశంలో పొతిఫర్ ఇంట్లో బానిసగా చేరాడు. తాను బానిసగా చేరిన చోట దేవుడు అతన్ని అభివృద్ధి చేశాడు అండి. భౌతికంగా తన స్టేటస్ మార్చాడు దేవుడు. బానిసగా ఉన్న అతన్ని యజమానుడిగా చేశాడు, గృహ నిర్వాహకుడుగా. ఇంట్లో అతనికంటే పైవాడు ఎవరంటే పొతిఫర్. పొతిఫర్ ఇంట్లో తనకు కలిగిన యావదాస్తి మీద నిర్వాహకుడుగా, కార్యనిర్వాహకుడుగా ఉన్నాడు. ప్రతి పనులు తానే చేయిస్తాడు. చాలా ఉన్నతమైన స్థితి దేవుడు అతనికి ఇచ్చాడు. పొతిఫర్ భార్య మనసు పడింది, ఆమె కన్ను ఇతని మీద పడింది. ఇతడు రూపసి, చాలా అందంగా ఉన్నాడు. ఎలాగైనా యోసేపును తన వశం చేసుకోవాలనుకుంది. పలుమార్లు అతన్ని శోధిస్తూ వచ్చింది, పలుమార్లు అతనితో మాట్లాడుతూ వచ్చింది. ఆదికాండం 39వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. 7వ వచనం, యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అని. ఈ మాటలు ఒకరోజు అని ఊరుకోలేదు. ఒకరోజు చెప్పాడు, అమ్మా ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడో లేడు, అన్నిటి మీద నాకు అధికారం ఉంది, నీ మీద తప్ప. ఎందుకంటే నువ్వు ఆయన భార్యవు, నేనెందుకు ఇలాంటి దుష్కార్యం చేస్తాను, నేను చేయను. అక్కడ ఒక మాట ఉందండి, 10వ వచనం, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుంది. ఓ రోజు చెప్పు ఊరుకున్నాడు, కానీ వదలడం లేదు, వేధిస్తా ఉంది, శోధిస్తా ఉంది. ఇలాంటి శోధించేటువంటి స్త్రీని ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 26వ వచనం, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరులు వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఉరుల వంటి మనసు, బంధకముల వంటి చేతులు. ఏదో ఒకసారి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మాట ఊరుకోలేదు. ఊరిలాగా తన చేతులు బంధకములాగా, తన మనసు
ఉరి ఒగ్గినట్టు, పక్షిని ఉరి ఒగ్గి పట్టుకున్నట్టు యోసేపు పవిత్రత, పరిశుద్ధత నాశనం చేయడానికి ఉరులు ఒగ్గిన స్త్రీ పొతిఫర్ భార్య. యోసేపు యొక్క అంతరంగం ఎంత అభివృద్ధి చెందిందంటే, తన ముందు ఒక యవనస్తుడు, తన ముందు ఒక శోధన కలిగినప్పుడు శోధనకు తన శరీరాన్ని అప్పగించుకోలేదు. తన శరీరముతో నేనెట్లు ఈ దుష్కార్యం చేస్తాను దేవునికి వ్యతిరేకంగా అంటూ ఆ ఉరుల వంటి మనసు కలిగినటువంటి, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ ఎలాంటిదంటాడు అక్కడ, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడను. చచ్చిపోయాడు, ఆ దుఃఖమే. దానికంటే దుఃఖం ఏంటంటే ఇలాంటి స్త్రీ అట. అలాంటి వారి చేతిలో నుండి యోసేపు బయటపడ్డాడు. ఎలా బయటపడ్డాడు, ఎందుకు బయటపడ్డాడు అంటే, యోసేపును గురించి మరొక సీక్రెట్ కూడా మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే, యోసేపు ఎలాంటి వాడు అంటే, దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. దేవుని దృష్టిలో మంచివాడే తప్పించుకుంటాడట. అంటే యోసేపు అలాంటి స్త్రీ చేతుల్లోని తప్పించుకున్నాడంటే, యోసేపు మనుషుల దృష్టిలో మంచోడని కాదు, దేవుని దృష్టిలో చాలా మంచోడు. మనుషుల దృష్టిలో మాత్రమే మంచోడు కాదు, కొంతమంది మనుషుల దృష్టిలోనే మంచోడు, దేవుని దృష్టిలో మాత్రం వాడు ఒక పాపాత్ముడు. అయితే ఈ రోజున నేను ఒక మాట చెబుతున్నాను. ఆ ఉరుల వంటి బంధకాలు, ఉరి ఒగ్గినటువంటి, కావాలని తినలేదు, ప్రతిరోజు శోధిస్తూ ఉంది. ఆమె శోధనలో ఏమాత్రం పడకుండా యోసేపు దాన్ని తప్పించుకుని దూరంగా పారిపోయాడు. ఆ కృప ఎందుకు కలిగిందంటే, అతడు దేవుని దృష్టికి మంచివాడు. తన ఆత్మీయ జీవిత అభివృద్ధిని గమనిస్తే ప్రారంభం నుండి చాలా నీతిగా నడిచాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యోసేపు భౌతికంగా అభివృద్ధి చెందాడు, అది అందరికీ తెలుసు. పొతిఫర్ ఇంట్లో, జైలు గదిలో, ఆఖరుగా ఫరో సింహాసనం తర్వాత ఆ దేశపు ప్రధానమంత్రిగా 2వ స్థానంలో ఉన్నాడు. రాజు, నేను పేరుకు మట్టుకు రాజును, నీకంటే పైవాడును. అంత ఉన్నత స్థితికి భౌతికంగా దేవుడు యోసేపును అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. నేను ఈరోజు చెబుతున్నాను, మనం అభివృద్ధి చెందాలండి. ఎప్పుడూ ఒకేలాగా ఉండొద్దు. గత వారంలో ఎలా ఉన్నాము, ఈ రోజున అలా నిన్న ఎలా ఉన్నాం, ఈ రోజు అలా ఉండొద్దు. ఎప్పుడు నేను ఇంకా తప్పటడుగులు వేస్తూ తప్పులు దిద్దుకుంటానే ఉంటానండి, ఇదే నా జీవితం అని అనొద్దు. యోసేపు లాగా మన యొక్క అంతరంగం అభివృద్ధి చెందాలి. మన ఆంతర్య పురుషుడు ఫలవరితమైనటువంటి స్థితిలో ఉండాలి. కృంగిన, బలహీనమైన, నిర్జీవమైన స్థితిని మనము విడిచిపెడదాం. ఈ స్థితి మనలో లేదు కదా, యోసేపు స్థితి మనలో లేదు కదా. కన్నీరు గార్చి ప్రభుని అడుగుదాం, ప్రభువా నన్ను ఒక ఆధునిక యోసేపులాగా చెయ్యండి, నాలో ఉన్నటువంటి మలినమంతా కడగండి, నేను ఫలించెడి ద్రాక్ష కొమ్మగా, ఫలించెడు కొమ్మగా, ఊట యొద్ద ఫలించెడు కొమ్మగా, గోడ మీద పాకి వ్యాపించే కొమ్మగా నన్ను అభివృద్ధిలోనికి తీసుకురండి ప్రభువా అంటూ మనం కన్నీరు గార్చి మన తప్పును దిద్దుకుని, సమాజం చెడిపోతే నేను చెడిపోతాను, నా చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి నేను నడుస్తాను, ఈ ద్వారా నిన్ను విడిచిపెట్టి యోసేపులాగా నీతిమంతుడిగా బ్రతికే కృప నాకు ఈ ప్రభువా అని కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో మన నడకను దిద్దుకుందాం, మన ప్రవర్తన దిద్దుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రియులారా, మోకరించండి, కన్నీరు కార్చండి, ప్రభుతో మాట్లాడండి. సమయంలో ఎవరు మౌనంగా ఉండొద్దు. కన్నీరు గార్చి కన్నులు మూసి దేవుని వైపు చూస్తూ, ప్రభువా నా హృదయంలోనికి దిగిరండి, నా ఆంతర్యంలోనికి దిగిరండి, ప్రతి ఆటంకాన్ని తొలగించండి. నేను అభివృద్ధి చెందలేకని స్థితిలో ఉన్నాను, నేను మహిమపరచలేని స్థితిలో ఉన్నాను, నన్ను క్షమించండి అని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థనా సమయం ఇది. గ్లోరీ, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, పరిశుద్ధ తండ్రి,
ఈ పునరుద్ధానపు ఆదివార దినమందు నీ పరిశుద్ధమైన బలను సమీపించడానికి ముందుగా నన్ను నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యోగ్యమైన రీతిలో మేమందరము నీ బలను సమీపించడానికి స్వామి నీ కృపను మాకు ఇవ్వండి అయ్యా. మీ సన్నిధి చాటున భద్రపరచండి. యోసేపు లాగా మేము నీతిమంతులుగా బ్రతకడానికి, ఫలించెడు కొమ్మలా జీవించడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందమని, మా దోషములు మేము దిద్దుకుని సరిచేసుకుని కడుక్కుని యోగ్యమైన రీతిలో నీ బలను సమీపించడానికి, నీ శరీరం తిని రక్తము త్రాగి నీ మూలంగా బ్రతకడానికి సహాయం చేయమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ కాసేపు ప్రార్థనలు గడపండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. పశ్చాత్తాప ప్రార్థన చేసుకుని ఎవరికి వాళ్ళు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో కన్నీరు కారుస్తూ విత్తబడిన వాక్యం బట్టి సరి చేసుకుంటూ ఆ తర్వాత ప్రభు బలలో పాల్పంపులు పొందండి. మరలా నేను ఫోన్ చేసి ఆశీర్వాద ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును.